నాగర్ కర్నూలు జిల్లాలో ఇద్దరు జనార్దనులు ఒకే పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. వారిలో నాగం జనార్దన్ రెడ్డి అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరడంతో ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి గెలుపు కోసం నాగం ప్రచారం కూడా చేశారు. తీరా ఎన్నికల ఫలితాల్లో ఊహించని రిజల్ట్ ప్రజలు చూపించారు. దీంతో ఏడాది కాలం పాటు గప్ చుప్గా ఉన్న జనార్దనులు ఇప్పుడు లోకల్ బాడీ పదవి కోసం తహతహలాడిపోతున్నారట. ఆ పదవే ఇద్దరి మధ్య కూడా చిచ్చురేపుతోందట. దీంతో ఇద్దరి మధ్య అంతర్గత కుమ్ములాట మొదలైపోయిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అసలు ఆ ఇద్దరి మధ్య అంత ప్రతిష్టాత్మకంగా మారిన ఆ స్థానిక పదవేంటి? నాగర్ కర్నూలు నియోజకవర్గం పేరు చెప్తే చాలు జనార్దన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బడా వ్యాపారి మర్రి జనార్దన్ రెడ్డి అంటే తెలంగాణ పాలిటిక్స్ లో తెలియని వారుండరు. ఇద్దరు జనార్దనులు టీడీపీ పార్టీ నుండి రాజకీయ అరంగేట్రం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు చూపించిన నాగం జనార్దన్ రెడ్డి టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతటి పవర్ ఉన్న నేతగా ఫోకస్ అయ్యారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం టీడీపీతో విభేదించి నగరా సమితి పార్టీని స్థాపించి తన సత్తా చాటుకున్నారు. తెలంగాణ సాధన తర్వాత బీజేపీలోకి వెళ్లి ఉమ్మడి పాలమూరు ఎంపీ స్థానం నుండి పోటీ చేయడంతో పాటు తన కుమారుడు నాగం శశిధర్ రెడ్డికి నాగర్ కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. తర్వాత బీజేపీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి కూచికుల్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మర్రి జనార్దన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. అయితే మర్రి జనార్దన్ రెడ్డి వద్ద తగిన ప్రాధాన్యత లభించడం లేదని, తనకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ కూచికుల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు. దామోదర్ రెడ్డి కుమారుడు కూచికుల్ల రాజేశ్వర రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపడంతో ఆగ్రహించిన నాగం జనార్దన్ రెడ్డి కూచికుల్ల రాజేశ్వర రెడ్డిని ఓడించాలన్న ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు రాజకీయ ప్రత్యర్థిగా ఉంటున్న మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ లో చేరారు. అయితే గత ఎన్నికల్లో ఇద్దరు జనార్దనులు కలిసి పనిచేసిన కూచికుల్ల రాజేశ్వర రెడ్డి ఇద్దరికి కలిపి గత ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి క్యాడర్ నువ్వా నేనా అన్న విధంగా అడుగులు వేస్తూ వచ్చారు. శుభకార్యాలు, ఓదార్పుల సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి వేర్వేరుగా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమణిలా పరిస్థితి ఏర్పడిందట. దానికి కారణం నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ చైర్మన్ సీటే అంటున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ మారి జనరల్ కి కేటాయించే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ పదవి కోసం ఇద్దరు జనార్దన్లు అలర్ట్ అయ్యారంట. ఆ చైర్మన్ సీటులో జనార్దన్ రెడ్డి తన తనయుడు నాగం శశిధర్ రెడ్డిని కూర్చోబెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి బీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇద్దరు జనార్దనులు ఆ దిశగా గులాబీ పెద్దల దగ్గర లాబియింగ్లు చేసుకుంటున్నారట. అది వారిద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైందట. 2029 ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే సీటుపై ఇద్దరు జనార్దనులు కన్నేశారట. అయితే ఎవరికి టికెట్ వరిస్తుందో అని ఇప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడిందట. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ జెడ్పీటీసీలను గెలిపించుకుని జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. గత 3 రోజుల కింద ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు. కానీ నాగం జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరులు హరీష్ రావు వెంట ఎక్కడా కనిపించలేదు. హరీష్ రావు రాకముందే నాగం జనార్దన్ రెడ్డి ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించడంతో ఇద్దరు జనార్దనుల మధ్య పొసగడం లేదని మరోసారి బహిర్గతమైందంటున్నారు. మరి రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు జనార్దనులు బీఆర్ఎస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది సస్పెన్స్ గా మారింది.